ఖచ్చితంగా చూడొచ్చు మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే చేరుకున్నారు శాసనసభ ప్రాంగణానికి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికిన తర్వాత ఇక్కడ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కలిసి శాసనసభ సమావేశాలకు హాజరవుతారు. ఈరోజు 10 గంటలకు బరకాసేపట్లో 10 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు అంతా కూడా శాసనసభకు చేరుకొని ఉన్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత ఈరోజు అసెంబ్లీలో బీఏసీ సమావేశం, కౌన్సిల్లో బీఏసీ సమావేశం కూడా జరుగుతుంది. మనం చూడొచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు ప్రాంగణానికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్నారు. ఇక్కడ నుండి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఈరోజు ఆ కీలకమైనటువంటి అంశాన్ని లేవనెత్తుంది. ప్రధాన ప్రతిపక్ష హోదాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్షంగా ఉంది. ఈ రాష్ట్రంలో శాసనసభలో ప్రస్తుతం 4 రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు ఉన్నారు. ఈ 4 రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి శాసనసభల్లో 3 పార్టీలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి. 3 రాజకీయ పార్టీలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి సంబంధించిన వాళ్ళంతా కూడా అధికార పక్షంలో ఉన్నారు. మిగిలినటువంటి ఒకే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లేనటువంటి పార్టీ, అటువంటి పార్టీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కోరుతున్నటువంటి పరిస్థితి. సో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద ప్రశ్నించడానికి, ప్రభుత్వాన్ని నిలదీయడానికి, చర్చల్లో పాల్గొనడానికి ఒక నిర్దిష్టమైనటువంటి సమయం. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడికి ఖచ్చితంగా సభా నాయకుడికి ఎంత సమయం ఇస్తారో సభా నాయకుడికి ఇచ్చినటువంటి సమయాన్ని అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చర్చల్లో నిర్దిష్టమైనటువంటి సమయం వస్తుంది. అప్పుడే ప్రజా సమస్యల మీద ఒక సమగ్రమైనటువంటి చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. పార్లమెంటరీ ప్రాక్టీసెస్లో అన్ని చోట్ల కూడా ఇదే విధంగా ఉంటుంది. సో కానీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అసలు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి అంగీకరించడం లేదు, ప్రతిపక్ష పార్టీని గుర్తించడానికి అంగీకరించడం లేదు. ఇక్కడ ప్రశ్నించేటువంటి ప్రతిపక్షం ఉండకూడదనో, ప్రజా సమస్యల మీద మాట్లాడేటువంటి ప్రతిపక్షం ఉండకూడదనో. ఎందుకంటే ఇప్పటికే ఆ శాసనసభలో ఉన్నటువంటి అనేక పరిణామాలపైన కూడా తీవ్ర విమర్శలు ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే సాధారణంగా పిఎస్సి చైర్మన్ కి సంబంధించి కూడా ఇప్పటికే మనం చూసాం, పిఎస్సిలో ప్రతిపక్షానికి అవకాశం ఇస్తారు, ప్రతిపక్ష సభ్యుడు పిఎస్సి చైర్మన్గా ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా పిఎస్సి చైర్మన్ కూడా అధికార పక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేను ఉన్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పటికీ అనేక మార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులంతా కూడా ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి, స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టును కూడా ఆశ్రయించారు. ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గుర్తించమని కోరినటువంటి పరిస్థితి. సో ఎంత కోరినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా స్పందించలేదు రాష్ట్ర అధికార పక్షం. సో అధికార పార్టీ శాసనసభ సమావేశాలను ప్రతిపక్ష పార్టీ లేకుండా నిర్వహించేటువంటి ధోరణిలోనే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే తీవ్రమైనటువంటి విమర్శలు వెల్లువెత్తున్నాయి. సో దీన్ని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పట్టుబడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈరోజు శాసనసభలో ఈ అంశం పైన కూడా, ఎందుకంటే ప్రస్తుతం చూస్తున్న అసెంబ్లీ బయట నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులంతా కూడా ర్యాలీగా వెళ్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటుగా నినాదాలు చేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించాలి, శాసనసభలో ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గుర్తించాలని, అప్పుడే సమస్యలపైన, ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడు ఇక్కడ శాసనసభలో ముఖ్యంగా ప్రతిపక్ష హోదా ఇవ్వనటువంటి పక్షంలో ప్రజా సమస్యలపైన సమగ్రంగా చర్చించేటువంటి అవకాశం ఉండటం లేదు. ఏవైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీలపైన నిలదీసేటువంటి అవకాశం రావడం లేదన్న అంశాన్ని స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ ప్లకార్డులో కూడా ప్రదర్శించారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కలిసి శాసనసభకు వెళ్తున్నటువంటి పరిస్థితి. శాసనసభ బయట నుండి నడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా లోపలికి వెళ్తూ ఉన్నారు. ఈరోజు గవర్నర్ ప్రసంగం సరిగ్గా 10 గంటల సమయంలో ఉభయ సభలను, అటు శాసనసభ శాసనమండలి సభ్యుల్ని ఉభయ సభలను ఉద్దేశించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉభయ సభను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆ సమయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు తమ డిమాండ్ను అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి
శాసనసభ్యులు శాసన మండలి సభ్యులంతా కూడా ప్రభుత్వం దృష్టికి ఈ నిరసన ద్వారా ఈ రాష్ట్ర ప్రజల దృష్టికి ప్రభుత్వం దృష్టికి శాసనసభాపతి దృష్టికి మరొకసారి ఈ అంశాన్ని తీసుకెళ్లాలి. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి న్యాయ పోరాటం కూడా చేస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. శాసనసభకు సంబంధించి ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గుర్తించాలని డిమాండ్ చేస్తూ కోరుతూ దీనిపైన న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. అయితే ఇక దానికి సంబంధించినటువంటి రైట్ అసెంబ్లీ ప్రాంగణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే సహచర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఆయన నడుస్తూ నిరసన తెలుపుతూ ముందుకు కదులుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ప్లకార్డ్స్లో ప్రతిపక్ష హోదా కల్పిస్తే ప్రజా సమస్యలపై చట్టం ఇంకా గట్టిగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్రతిపక్షాన్ని గుర్తించాల్సిన అవసరం ఏ మేరకు ఉందో అనేది వాళ్ళ ప్లకార్డ్స్లో వ్యక్తమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇంతకుముందే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కూడా మాట్లాడిన సిచ్యువేషన్. సో సూపర్ 6 సూపర్ 7 ఇలా హామీలు ఇచ్చుకుంటూ పోయి వాటిని అమలు చేయకపోగా సో వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న ప్రస్తుత ప్రభుత్వాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అందుకే మాకు ఈ హోదా కల్పించాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ న్యాయ పోరాటం కూడా చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే హామీలను నెరవేర్చడమే కాదు అనవసర పరిస్థితులు కల్పించి అలాగే మా దేవదేవుడి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కూడా భ్రష్టు పట్టించి దాన్ని కూడా డైవర్షన్ చేయడానికి అనేక శాంతి భద్రతల సమస్యలను తలెత్తేలా చేస్తున్న ప్రభుత్వ కార్యకలాపాలని ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అలాగే ప్రతిపక్షాన్ని నొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వ దమన నీతిని పలువురు ఎండగడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు ర్యాలీగా అసెంబ్లీకి వెళ్తూ ఉన్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ప్రభుత్వ విధానాలపై ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ వారంతా కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా తమకు గుర్తింపు ఇవ్వటం లేదని, రాష్ట్రంలో కుప్పకూలిన శాంతి భద్రతలపై చర్చించనివ్వటం లేదని కూడా, ఫీజు రీఎంబర్స్మెంట్ సమస్యలపై విద్యార్థుల గొంతును వినిపించడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ గేట్ వద్దకు చేరుకున్నారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అలాగే సహచర నేతలు. అసెంబ్లీ గేట్ ప్రాంగణంలో వాళ్ళు చేరుకున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. సో వాటన్నిటి నుంచి కూడా ప్రజల దృష్టి మరల్చడానికి ప్రభుత్వం చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ని పలువురు గర్హిస్తున్న సిచ్యువేషన్. ఇదే అంశంపై గట్టిగా మాట్లాడటానికే ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ ప్రతిపక్షమే లేకుండా చేయాలనే ప్రస్తుత ప్రభుత్వ పరిస్థితి, వారు అనుసరిస్తున్న తీరును పలువురు గమనిస్తున్న సిచ్యువేషన్లో మరి వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ససేమేరా అంటున్న ప్రభుత్వం సో ప్రస్తుతం ఈ సెషన్స్లో అయినా ఏదైనా కనువిప్పు వాళ్ళకి కలుగుతుందా, ప్రతిపక్షాన్ని లోపలికి రానిచ్చి వాళ్ళకి ప్రతిపక్ష హోదా కల్పించి వారి గొంతుక ద్వారా ప్రజల సమస్యలను వినిపించే అవకాశం కల్పిస్తుందా లేదా అనేది ప్రస్తుతం వేచి చూడాలి. అయితే ఇవాళ గవర్నర్ ప్రసంగం ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అలాగే పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ చేరుకున్నారు. మరి కాసేపట్లో అంటే 10 గంటల సమయంలో గవర్నర్ ప్రసంగం మొదలవుతుంది. సో దానికి హాజరు కానున్నట్టుగా అయితే ప్రస్తుత పరిస్థితిని బట్టి మనకి చూస్తున్నాం. ప్రభుత్వ విధానాలపై ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేస్తోంది వైఎస్ఆర్సీపీ. అదే అంశాన్ని వాళ్ళు ప్లకార్డ్స్ ద్వారా ప్రదర్శిస్తూ వాళ్ళు కాలినడకన అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రస్తుతం గేట్ వద్ద వారు ఆగి ఉన్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. రైట్, రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండాల్సిన అవసరం ఏ మేరకు ఉందనేది ఇవాళది కాదు. ప్రతిపక్షం అంటేనే ప్రజాపక్షంగా చూస్తూ ఉంటారు, ప్రజలందరూ కూడా భావిస్తూ ఉంటారు. సో ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వారి దమన నీతిని ఏ రకంగా ఉంది ప్రభుత్వానికి అనేది ఎప్పటికప్పుడు వివరిస్తున్నా, చట్టసభల్లో మాట్లాడితే ప్రభుత్వాన్ని డైరెక్ట్గా నిలదీసే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి అవకాశం ఇవ్వటానికి ససేమెరా అంటున్న ప్రస్తుత ప్రభుత్వ పనితీరుని అలాగే వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని గర్హిస్తూ వైఎస్ఆర్సీపీ ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ అసెంబ్లీకి హాజరయ్యింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, ఆయన కూడా తన చేత్తో ప్లకార్డ్స్ పట్టుకుని సో ప్రభుత్వ పనితీరును అలాగే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రతిపక్షాన్ని ఏ రకంగా అణగదొక్కాలని చూస్తుందో వీటన్నిటిని కూడా ప్రదర్శిస్తూ ముందుకు కదులుతున్న సిచ్యువేషన్ మనం ఇంతకుముందే చూసాం. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి ప్రవేశించినట్టుగా మనకి అప్డేట్ అందుతోంది. ఆయనతో పాటుగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఈరోజు సెషన్స్కి హాజరు కాబోతున్నారు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్ వినిపిస్తోందా?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు అంతా కూడా కొద్దిసేపటి కిందటే అసెంబ్లీకి చేరుకున్నారు. మరి కాసేపట్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ ప్రసంగించున్నారు. రాష్ట్ర గవర్నర్ ప్రసంగానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా హాజరయ్యారు. గతంలో 2 సెషన్స్ అప్పుడు కూడా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈరోజు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ప్రతిపక్ష హోదా కోసం ఆ శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన తెలిపింది. అసెంబ్లీ బయట నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా నిరసన తెలుపుతూ ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేస్తూ నిరసన తెలుపుతూ లోపలికి వెళ్లారు. సో కొద్దిసేపటి కిందట మొత్తం శాసనసభ్యులంతా అసెంబ్లీ గుర్తించమంటున్న అంశానికి సంబంధించి కూడా చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా చెప్పారు. అక్కడ ప్లకార్డులు కూడా ప్రదర్శించారు. ఎందుకంటే ఈ రాష్ట్ర చరిత్రలోనే ఆ శాసనసభలో ప్రతిపక్ష పార్టీ లేనటువంటి, ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు లేనటువంటి శాసనసభ వ్యవహారాలు అనేది కేవలం ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనే నడుస్తున్నటువంటి పరిస్థితి. దేశంలో ఏ రాష్ట్ర శాసనసభలో కూడా ఈ పరిస్థితి లేదు. గతంలో 2 ఎమ్మెల్యేలు 3 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి సందర్భంలో కూడా ప్రతిపక్ష పార్టీగా గుర్తించినటువంటి సందర్భం ఢిల్లీ ఆ శాసనసభలో ఉన్నటువంటి చరిత్ర ఉంది. ఇలాంటి నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీకి గుర్తిస్తే అక్కడ ఆ సభకి ఒక ప్రతిపక్ష నాయకుడు ఉంటే సభలో నిర్దిష్టమైనటువంటి సమయం వస్తుంది. ప్రజా సమస్యల మీద చర్చించడానికి, ప్రభుత్వాన్ని నిలదీయడానికి, ప్రభుత్వం ఇచ్చినటువంటి మోసాలను ఎండగట్టడానికి పూర్తి స్థాయి నిర్దిష్ట సమయం వస్తుంది. కాబట్టి ఆ సమయం ఇస్తే ప్రజా సమస్యల మీద చర్చ జరిగి పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యానికి అసలైనటువంటి అర్థం పట్టేలాగా శాసనసభ నిలిచేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ శాసనసభల్లో ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంటుంది. శాసనసభలో ప్రస్తుతం 4 రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం ఉంది. అందులో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీలు కూడా ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నాయి. మంత్రులుగా, భాగస్వాములుగా కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో శాసనసభలో ఆ 3 రాజకీయ పక్షాలు అధికార పక్షాలు ఉన్నాయి. సో ప్రభుత్వంలో లేనటువంటి పక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక్కటే ఉంది. సో 11 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు మాత్రమే ప్రతిపక్ష పార్టీగా గుర్తించేటువంటి అవకాశం ఉంది. కానీ శాసనసభలో ఆ అవకాశం కల్పించడం లేదు. గత అనేక సార్లు స్వయంగా స్పీకర్కి లేఖలు రాసినప్పటికీ కూడా, అసెంబ్లీ అధికారులకు లేఖలు రాసినప్పటికీ కూడా స్పందించడం లేదు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశం పైన ఇప్పటికే హైకోర్టును కూడా ఆశ్రయించింది. అయినప్పటికీ కూడా ఒకవైపు దాదాపుగా 2 బడ్జెట్ సమావేశాలు, ఇప్పుడు 3వ బడ్జెట్ సమావేశం వస్తుంది, ఇప్పటికీ కూడా గుర్తిస్తున్నటువంటి దాఖలాలు లేవు. సో అందుకనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులంతా కూడా నిరసన తెలిపారు. అసెంబ్లీ బయట నుండి లోపలికి నిరసన తెలుపుతూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెళ్ళినటువంటి పరిస్థితి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రతిపక్ష పార్టీ హోదా అడుగుతున్న, ప్రతిపక్ష పార్టీగా గుర్తింపును అడుగుతున్న దానికి ప్రధానమైనటువంటి కారణం ప్రజా సమస్యలపైన విస్తృతమైన చర్చ జరగాలి. ప్రజా సమస్యలకు సంబంధించి ప్రతిపక్షం మాత్రమే ప్రజల తరపున గొంతెత్తుతుంది. శాసనసభలో ప్రతిపక్షం మాత్రమే ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. ప్రతిపక్షం మాత్రమే ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి లోపాలను ఎత్తి చూపుతుంది. సో అప్పుడు ఆ సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం దృష్టికి వెళ్తే, ప్రభుత్వం ఆ సమస్యలు పరిష్కరిస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది. అంతిమంగా ప్రజాస్వామ్యంలో ఎవరైతే ప్రజలు ఎన్నుకుంటారో ఆ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు ప్రజా సమస్యల పరిష్కారం దిశగా పనిచేయాలి. ముఖ్యంగా శాసనసభలో చట్టాలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రజా జీవన ప్రమాణాలు పెంచడం కోసం చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇంత విశాలమైనటువంటి దృక్పథం ఉంది కాబట్టి, ఇంత విశాలమైన ప్రయోజనాల కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా గుర్తించమని అడుగుతుంది. దీన్ని మాత్రం అధికార పక్షం ఇప్పటికీ కూటమి ప్రభుత్వంలో 3 రాజకీయ పక్షాలు ఉన్నాయి. శాసనసభలో ప్రతిపక్ష పార్టీ లేకుండానే సభను నడుపుకునేటువంటి ధోరణి అన్నది ఇప్పటికే గత 19 నెలల్లో జరిగినటువంటి అన్ని శాసనసభ సమావేశాల్లో జరిగినటువంటి పరిస్థితి. సో దీనికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఆ ప్రజలపైన విస్తృతమైనటువంటి శాసనసభలో ప్రజా సమస్యలపైన విస్తృతమైన చర్చ జరగాలంటే ఒక ఆ లక్ష్యం అన్నది రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే, అధికార పక్షానికి ఉంటే,
ప్రతిపక్ష పార్టీగా ఎందుకు గుర్తించాలని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు శాసనమండలి సభ్యులంతా కూడా నిరసన తెలుపుతూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ప్రతిపక్ష పార్టీగా గుర్తించండి, ప్రజా సమస్యలపైన చర్చించే అవకాశం ఇవ్వండి. సో ప్రతిపక్ష పార్టీగా గుర్తించరు, ప్రజా సమస్యల మీద మాట్లాడినెవరు, ప్రతిపక్ష పార్టీగా గుర్తించరు, రైతు సమస్యల మీద మాట్లాడినెవరు అంటూ నినాదాలు చేసుకుంటూ కొద్దిసేపటి కిందట అసెంబ్లీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు చేరుకున్నారు. హరి అయితే సతీష్ చూస్తున్నాం మనం. సో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ దాదాపు 2 గంటలు ఆయన మొత్తం పరిస్థితిని వివరిస్తున్న సిచ్యువేషన్, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. కానీ చట్టసభల్లో డైరెక్ట్ గా వాళ్ళని ప్రశ్నించినట్టయితే గనక ప్రయోజనం కలిగేది ప్రజలకి. సో ఆ అవకాశాన్ని నిజంగా నిబద్ధతో ఇవ్వాల్సిన ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తోంది? సో ప్రస్తుతం ఆ దిశగా ఏమైనా ఆలోచన చేసే అవకాశం అన్న కనిపిస్తోందా? ఎందుకంటే ఎన్ని అంశాలు ఉన్నాయి ఈరోజు మాట్లాడడానికి. మెడికల్ కాలేజీల అంశం అవ్వచ్చు, లేకపోతే సూపర్ 6 సూపర్ 7 అంటూ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం అవ్వచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతలకు ఏ రకంగా వీళ్ళు తూట్లు పొడుస్తున్నారు అనే అంశాన్ని కూడా చర్చించాల్సిన అవసరం ఉంది, ప్రజల్లోకి ఇది తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ అలాంటి అవకాశం ఏదైనా దొరికే ఛాన్స్ ఉందా సతీష్? సో ఈ అంశాలన్నింటినీ లేవనెత్తారు. ప్రభుత్వ లోపాలను, ప్రభుత్వ వైఫల్యాలను, ప్రభుత్వ అవినీతిని ఎత్తి చూపుతారన్న ఉద్దేశంతోనే శాసనసభలో ఆ అవకాశమే ఇవ్వడం లేదన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన, ఆగ్రహం కూడా. ముఖ్యంగా అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రభుత్వం నుండి స్పందన కోసం అనేక సార్లు ప్రయత్నించింది. గతంలో స్పీకరు ఇవ్వనని ఇండైరెక్ట్గా చెప్పినట్టు పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం సాధారణంగా ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ప్రభుత్వం ముందడుగు వేసి ఎక్కడైనా సరే శాసనసభలో ఏ రాజకీయ పార్టీ అయినా ఒక శాసనసభ సమావేశాలని బాయ్కట్ చేసినా లేదా గైర్హాజరైనా సాధారణంగా గతంలో అనేక సాంప్రదాయాలు ఉన్నాయి. ఆ సాంప్రదాయాలకు అనుగుణంగా సభకు రానటువంటి రాజకీయ పక్షాలను ప్రత్యేకంగా ప్రభుత్వం చర్చించి మరి లేదా కొంతమంది ఒక సీనియర్ సభ్యుల్ని పంపించి మరీ ఆహ్వానించేటువంటి ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా ఇక్కడ చాలా క్లియర్గా ప్రతిపక్ష పార్టీగా ఇంకొక పార్టీ ఉన్నా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయమన్న అంశాన్ని స్పష్టంగా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇక్కడ శాసనసభలో ఉన్నటువంటి 175 మంది శాసనసభ్యుల్లో 164 మంది ఒకే అధికార పక్షం వైపు ఉన్నారు, 11 మంది శాసనసభ్యులు ప్రతిపక్షం వైపు ఉన్నారు. సో ఈ ప్రతిపక్ష పార్టీగా గుర్తించినప్పుడు ఇదంతా కూడా కేవలం అక్కడ సభలో సమస్యలపైన మాట్లాడే సమయం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పోరాటం. సో దీనికి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తుందా లేదా, ఈరోజు నిరసన తర్వాతైనా స్పందిస్తుందా లేదా అన్నది ఈరోజు గవర్నర్ ప్రసంగం తర్వాత జరిగే బీఏసీ సమావేశంలో తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. హరి రైట్ సతీష్, అది అసెంబ్లీ వద్ద పరిస్థితి. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన లోపలికి వెళ్ళే దృశ్యాలు కూడా మనం చూసాం. అయితే అంతకు ముందు వాళ్ళు ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ కాలినడకన గేట్ వద్ద వరకు కూడా చేరుకున్నారు. సో వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా కల్పించాలి, ప్రజా సమస్యలను చట్టసభల్లో నేరుగా నేతలను ప్రశ్నించే అవకాశం ఇవ్వాలి, తద్వారా ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది అనే అంశాన్ని వాళ్ళు ప్లకార్డ్స్ ద్వారా ప్రదర్శిస్తూ అసెంబ్లీ లోపలికి వెళ్ళిన దృశ్యాలు మనకు కనిపించాయి.